ఎవరు తెలుసా? యెషయా భక్తుడు. ఎవరి గురించి చెప్పబడ్డాయంటే యెషయా భక్తుడు. పాపమును పాపముగా గద్దించే ధైర్యము కలిగిన వాడు. గతంలో మనం చూసుకున్నట్టుగా సుఖాసక్తి గల స్త్రీలారా, నిశ్చింత గల స్త్రీలారా, లేచిన మాట వినండి, వణుకుడి, మీ వస్త్రములను తీసివేసి దిగంబరులుగా ప్రార్థన చేయుడి. మీరు కారు ద్రాక్షలు కాస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో రోషము కలిగి దేవుని మాటలను ప్రవచించే ప్రవక్త, పరిశుద్ధుడైన ప్రవక్త. కానీ ఈ ప్రవక్త అంటున్నాడు, అప్పుడు శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి 5 చూసుకుంటే, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని. ఆయన అంటున్నాడు, అయ్యా నాలో పాపము లేకపోయి ఉండొచ్చు, కానీ నేను ఎవరి మధ్యలో నివసిస్తున్నాను? అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యలో నివసిస్తున్నానయ్యా. వారితో సహవాసం చేసినప్పుడు వారితో కలిసి ఒక మాట అన్నానేమో, ఒక అడుగు వేశానేమో, నాలో పాపము ప్రవేశించిందేమో. అయ్యా నీ అగ్నితో నన్ను కాల్చు ప్రభువా, నీ అగ్నితో నన్ను కాల్చు అనగా, అక్కడ దేవుని సన్నిధిలో నుండి శరాపుల్లో ఒకడు వచ్చి బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పుతో ఆయన పెదవులను కాల్చెనంట. హల్లెలూయా. ఇప్పుడు మనం కాల్చబడిన పెదవులతో, అనగా కాల్చబడిన హృదయముతో, ఆ అగ్ని బలిపీఠం మీద నుంచి వచ్చిన అగ్ని ఏదో కాదు, దేవుని పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తావు, ఆయన ప్రేమ తెలుసుకున్నావు, ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే బాప్తిసం తీసుకో. బాప్తిసం తీసుకున్నావు, ఇప్పుడు నీకేం కావాలి? ఆయన అగ్నితో నువ్వు కాల్చబడాలి. ఇప్పటిదాకా ఉన్నటువంటి అపవిత్రత, అయ్యో అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలవాడినయ్యా అని అలాంటి పరిశుద్ధుడైన ప్రవక్తనే గుండెలు బాదుకొని ఏడుస్తుంటే, మన భక్తి ఎంత, మన నీతి ఎంత, మన పరిశుద్ధత ఎంత, నువ్వెంత గుండెలు బాదుకొని ఏడవాలి, నువ్వెంత దేవుని దగ్గర అండలార్చాలి, దేవుని ఆత్మతో నింపబడాలని నువ్వు ఎలా ఆయన దగ్గర మొర పెట్టాలి. యెషయా లాంటి వాడికి కావాల్సి వచ్చిందంట. మరి మనము ఆయన అగ్నితో కాల్చబడాలని, నిత్యలో మండుచూ ఉండాలని, ఆయన బలిపీఠం మీద నుంచి అగ్నితో నేను నింపబడాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నాం? ఎంతమంది ఆయన సన్నిధిలో కూర్చున్నటువంటి మనము దేని కోసం వస్తున్నాం? ఇక్కడికి వస్తే దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ స్థలానికి వస్తే దేవుడు నన్ను బలపరుస్తాడు. నాలో అపవిత్రత యావత్తు ఆ అగ్ని రాగానే, అగ్ని ఏం చేసి దాన్ని కాల్చే స్వభావం అగ్నికి. మన లోపల దాగి ఉన్న దేవునికి ఇష్టము లేని ఏవైతే రహస్యంగా ఏ మూల దాక్కుని ఉన్నాయో, మూలలకు వెళ్ళి అగ్ని కాల్చివేసి ఆ యొక్క చెత్తను, దేవునికి వ్యతిరేకమైన ప్రతి విరోధమైన కార్యమును ఆయన అగ్నితో కాల్చబడినట్లయితే శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా. మరి మూడోదిగా మరి మనం చూసినట్లయితే ఆయన అగ్నితో మనం కాల్చబడాలి. మొదటిది ఏంటిదండి చెప్పండి? అన్యోన్య సహవాసం కలిగి దేవునితో ఉండాలి. ఎవరితో సహవాసం చేద్దాం? దేవునితో. అన్యోన్య సహవాసం. కాలేజీ ఫ్రెండ్స్ కాదు, ఇంటి పక్కన వాళ్ళు కాదు, మనం పని చేసే వాళ్ళు కాదు. నీ స్నేహం మొదట దేవునితో ఉండాలి. నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు, దేవునితో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావు. రెండవది, ఊరికే మాట్లాడి వెళ్ళొస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, లేకపోతే మేము ఏదైనా కానుకిస్తున్నాం, ఇక్కడితో ఆగిపోయేది కాదు. బాప్తిసం తీసుకోవాలి, అప్పుడే మన పాపాలు కడిగివేయబడతాయి. సరే, బాప్తిసం తీసుకున్న ఇప్పుడు నీకు ఏం కావాలి? ఆయన అగ్నితో కాల్చబడాలి. ఆయన అగ్నితో నీవు కాల్చబడాలి. ఆయన సమానమైన అభిషేకము నీకు రావాలి అంటే